సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథాస్రవంతికి స్వాగతం. ఈరోజు నేనొక కథ చదివి వినిపించబోతున్నాను మీకు. మరి విని మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో చెప్పండి. కథ పేరు కస్తూరి పరిమళం. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒకసారేమో అమ్మా కాస్త జీతం పెంచమ్మా, అన్ని రేట్లు పెరిగిపోయినాయి తల్లి అంటుంది. ఇంకోసారేమో అమ్మా మొన్న నువ్వు డాబా మీద పెట్టిన కుండీల్లో గడ్డి పీకమంటివి కదా, డబ్బులు ఇవ్వటం మర్చిపోయావమ్మా అంటుంది. మరో రోజు అమ్మా కిందున్న కుండీలన్నిటినీ మధ్యన మట్టి బాగా పేరుకుపోయిందమ్మా, క్లీన్ చేయమంటావా అంటుంది. అలా క్లీన్ చేయమంటావా అని అడిగింది అక్కడి ఆ అశుభ్రతని భరించలేక కాదు, అయ్యో పాపం అమ్మకో పని చేసి పెడదామని కాదు, తనే పదే పదే అడిగి చేసిన ఆ పని కూడా ప్రత్యేకంగా అది శ్రమని తూకం వేసి ఇంత బరువుకి ఇన్ని డబ్బులు అని ఎవరో నిర్ణయించారన్నట్టుగా చెబుతుంది. ఆ ఖచ్చితంగా ఒక అంకెని చెప్పడం ఉంది చూశారు, అక్కడే నాకు కాస్తంత ఒళ్ళు మండుతున్నట్టుగా అనిపిస్తుంది, చికాగా కూడా అనిపిస్తుంది. అసలు ఏ పనికి ఎంత డబ్బులు ఇవ్వాలి అన్న విషయం నిర్ధారణ అయ్యేది ఎలాగూ? వెంటనే తట్టేది మార్కెట్లో ధరలు. అది సంవత్సరానికోసారి జీతం పెంచడంలో ఎలాగూ కవర్ అయిపోతుంది కదా. పుస్తకం చదువుకుంటున్న విరజ ఆలోచనలు పుస్తకం మించి పని మనిషి మీదకి ఈ విధంగా మళ్ళాయి. ఆ మళ్ళటం హఠాత్తుగా మళ్ళీపోలేదు. పుస్తకం చదువుతూ యథాలాపంగా కళ్ళెత్తి పైకి చూసిన విరజకి రూఫ్కి ఒక మూల బూజు వేలాడుతూ దర్శనమిచ్చింది. ఆ వెంటనే పని మనిషి కస్తూరి జ్ఞాపకం వచ్చింది. ఏ సందర్భంలో ఏ మనిషి జ్ఞాపకం వస్తాడో దాన్ని బట్టి కూడా ఆ మనిషి విలువ నిర్ణయం అయిపోతుంది. మా పని మనిషికి బొత్తిగా శుభ్రంగా పని చేయాలన్న ధ్యాసే ఉండదండి. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత తిండి పెట్టినా విశ్వాసం లేని మనిషి. ఎక్కడ చీపురేయాలి, శుభ్రం చేయాలి అన్న శ్రద్ధ, విశ్వాసం అన్న మాటే లేదు. డబ్బులు తీసుకోవటమే, కాస్త కన్ను విప్పార్చి చూసేది మాత్రం లేదు. సామాన్యంగా సగటు గృహిణి ఆలోచనలు ఈ సందర్భంలో పని మనిషి గురించి ఈ మాదిరిగా ఉంటాయి. కానీ విరజ మనస్సులో ఇప్పుడు రేగిన ఆలోచనలు వేరు. ఆ బూజును చూసి రేపు కస్తూరి అనబోయే మాట స్ఫురించి ఆమె మనస్సులో ఉలిక్కిపడ్డట్టుగా అయింది. అమ్మా ఇల్లంతా బూజులు వేలాడుతున్నాయి, రేపొచ్చి శుభ్రం చేయమంటారా అంటుంది. మాటలు అవే అయినా ఆ అడిగే తీరు, ఏ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవా తల్లి, డబ్బులకి మొహం చూసుకుని నా చేత పనులు చేయించుకోవు, బొత్తిగా శుభ్రం లేకపోతే ఎలాగమ్మా, డబ్బులు పోయేటప్పుడు కట్టుకుపోతావా ఏంటి అన్నట్టుగా ఉంటాయి ఆ చూపులు. ఈ చివరి అర్థం కస్తూరి చూపుల్లో విరజకి ఎందుకు స్ఫురిస్తుంది అంటే, ముందు పని చేస్తానని చెప్పి సరే ఎంత ఇమ్మంటావు అని అడిగితే పెద్ద వేదాంతిలా మొహం పెట్టి మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండమ్మా, డబ్బులదే ఉన్నది కట్టుకుపోతామా అంటుంది. ఆ తర్వాత తన మేధస్సు ప్రవాహానికి అడ్డు తొలగిస్తుంది డబ్బులు ఇచ్చేటప్పుడు. మొన్న ఫలానా వాళ్ళ ఇంట్లో ఇలాంటి పని చేస్తేనే ఇన్ని డబ్బులు ఇచ్చారంటూ ఎంతో కొంత మొత్తం చెబుతుంది. చెప్పొద్దు, అది విరజకి వెంటనే కాస్త ఉలికిపాటునే కలిగిస్తుంది, ఎక్కువ అనిపించడం వల్ల. లేకపోతే ఇంకోసారి మరో గమ్మత్తు ఉపయోగిస్తుంది. ఇంకో పని మనిషి ఎవరో వేరే వాళ్ళ ఇంట్లో ఇంత పని చేయటానికి ఇంత మొత్తం అడిగింది అంటుంది. విరజకి ఒళ్ళంతా ఒక క్షణం చిరచిరలాడిపోతుంది. నేను ఇంతే ఇస్తాను, నీకు ఇష్టం ఉంటే చేయి, లేకపోతే నేనే చేసుకుంటాను అని నొక్కి వక్కాణించేస్తుంది. అప్పుడు సరేలేమ్మా చేస్తానులే, నేనే చేస్తానులే అంటూ మాటల్ని అదో విధంగా విరుస్తూ స్వరంలో కూడా అర్థాలని రంగరించి మరీ పలుకుతుంది. కానీ ఈ తతంగం పూర్తయ్యే ఈ 2 నిమిషాల్లోనే విరజకి కాస్తంత చికాగ్గానే అనిపిస్తుంది. నువ్వు అడిగిన డబ్బులు నేను ఇవ్వలేను అనటానికి కాస్తంత ఒత్తిడిగా అనిపిస్తుంది మనస్సు మీద. అంత ఎక్కువ అడగకుండా కాస్త తక్కువ అడిగితే ఎంత హాయిగా ఉంటుంది పని చేయించుకోవటం అనిపిస్తుంది విరజకి ఎన్నోసార్లు.
అదిగో అప్పుడే అనిపిస్తుంది కస్తూరికి డబ్బు మీద ఆశ ఎక్కువ అని. ఈ విసుగుని ఒకసారి భర్త విశ్వనాథం దగ్గర అంది కూడాను. అవును విరజ, ఈ పనివాళ్ళకి ఎంత పెట్టినా అంతే అని పలుకుతూ తనకి భావ సహాయం చేస్తాడనుకుంది. కానీ అలా జరగలేదు. ఆమె ఊహించిన దానికి విరుద్ధంగా అలా కోపడటంలో అర్థం లేదు విరజ. ఇన్ని డబ్బులు వస్తున్న మనకే డబ్బులు సరిపోతున్నట్టుగా లేదు. ఇంకా ఎక్కడి నుంచైనా వస్తే బావుండును అనిపిస్తోంది. మార్కెట్లో ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. అవసరాలేమో రోజురోజుకి వాటి పరిధిని పెంచుకుంటూ పోతున్నాయి. వాళ్ళ ఇన్కమ్ సోర్స్ మనమే కదా మరి. ఇంకెవరి దగ్గర వాళ్ళ లౌక్యం ఉపయోగిస్తారు చెప్పు. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి జీతం పెరిగితే ఎంత బాగుండునో అని మన ఇద్దరం కూడా ఎంత తాపత్రయపడతాం. నేను మా బాస్ గారిని సంతోషపెట్టడానికి ఎన్ని విధాల ప్రయత్నిస్తాను. నువ్వు కూడా ఎన్నెన్ని చిట్కాలు చెబుతూ ఉంటావని అన్నాడు విశ్వనాథం. అబ్బా, మీరు దాని పక్షానే ఉన్నారు. విరజ విసుక్కుంది. ఇది ఎవరి పక్షాన ఉండటం కాదు, సత్యాన్ని గ్రహించటం, విశాల హృదయంతో ఆలోచించటం అంటారు అన్నాడు విశ్వనాథం. ఇది డైరెక్ట్గానే అడిగేస్తుందిగా అందిగాని మాట బయటికి వచ్చేశాక తన మాటకి అర్థం లేదనిపించింది. నేను డైరెక్ట్గా డబ్బులు మరి మా బాసుని అడగలేనుగా మరి అన్నాడు విశ్వనాథం. ఆ మాటకి ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయిన విరజకి ఇదేమిటి, కస్తూరి తాను విశ్వనాథు అందరూ ఒకటేనా? అంటే కస్తూరిని తను తిట్టుకునే తిట్లన్నీ తనకి తగులుతున్నట్లేనా? అబ్బెబ్బే, అదేం కుదరదు అని చిన్నగా తల విదిలించి విశ్వనాథం వ్యక్తపరిచిన ఆ సారూప్యాన్ని దూరంగా నెట్టేసింది మనసులోంచి. అవును, ఈ మధ్య మీ తమ్ముడేమైనా ఫోన్ చేశాడా అడిగాడు విశ్వనాథం ఓ రోజు. భర్త వేసిన ఆ ప్రశ్న విరజ వదనాన్ని మరింత ముటముటలాడేలా చేసింది. ఇష్టం లేని అభిప్రాయాలు నిప్పులాంటివే మరి. అవి ఇష్టం లేని చోట ముటముటల్నే రగిలిస్తాయి మరి. వాడు మళ్ళీ నాకు ఫోన్ చేస్తాడని మీరు ఎలా అనుకున్నారు అసలు అంది. ఎందుకని? విశ్వనాథం ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అబ్బబ్బా, ఎందుకు అని ఏం తెలియనట్టుగా అడుగుతారేమిటండి విసుగ్గా అంది విరజ. నువ్వేమైనా తనకి కోపం వచ్చే పని కానీ అన్యాయం కానీ ఏమైనా చేశావా? విశ్వనాథం భార్య వైపు ఓరకంట చూస్తూ ప్రశ్నించాడు. వాడి ఉద్దేశం అదే కదా. ఆ తండ్రి కడుపునే నేను పుట్టాను. ఆస్తిలో వాటా అడిగానని ఈ అక్క వాడికి అక్కర్లేనిదైపోయింది. తమ్ముడి మీద కోపాన్ని మాటల్లోకి చొప్పిస్తూ అంది విరజ. మనము వాడిని కస్తూరిలా పీకేస్తున్నట్టుగా ఉన్నాం. మాటలు కూర్చుకుంటూ ఉద్దేశపూర్వకంగానే అన్నాడు విశ్వనాథం. ఏమిటండి మీరు, కస్తూరికి మనకి పోలికేమిటసలు? కస్సుమని లేచింది. భార్య అలా కస్సుమనటానికి ముందే తయారుగా ఉన్నాడు విశ్వనాథం. ఆమెకేదో సందేశం అన్యాపదేశంగా ఇవ్వాలని విశ్వనాథం హృదయం ఊరికే తహతహలాడిపోతోంది. అతని మనస్సు విరజ సోదరుడు అరవింద్ పక్షాన ఉంది. అలా అని ఆ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తీకరించటానికి అది అధైర్యము. మరి విరజ మనసుని నొప్పించటానికి తన మనసు అంగీకరించకపోవటమో తెలియదు కానీ తేలికగా విరజకి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాడు తను. చెప్పినా అంగీకరించదు కూడా. అందుకే భాషలోని శ్లేషని ఆశ్రయించాడు. శ్లేష ఎవరికైనా అర్థం కావటానికి కాస్తంత సమయం పట్టడం సహజమే కదా. అది మొదట ఎవరి మీద ప్రయోగింపబడుతుందో వాళ్ళని మొదటగా ఉలిక్కిపడేలా చేస్తుంది. విన్నవాళ్ల మనస్సుని ఒక్క నిమిషం పట్టి ఉంచి ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తుంది. కనుబొమ్మల్ని ఒకసారి ముడివేసి వదిలేస్తుంది. మనం అని అనటం అయితే అన్నాడు కానీ పీకుతున్నది మాత్రం తనే అని భర్త ఉద్దేశ ప్రకారం కేవలం తను మాత్రమే. ఆస్తిలో వాటాని అడగటం తన భర్తకి ఏమాత్రం ఇష్టం లేదు. అది చూచాయిగా తెలుస్తూనే ఉంది. కానీ తను మాత్రం తను చేస్తున్న పనికి పీకటం అన్న పదాన్ని అన్వయించుకోలేకపోతోంది. తనకున్న హక్కుని గురించి మాత్రమే తమ్ముడికి గుర్తు చేసింది అంతే. కానీ గమ్మత్ ఏమిటంటే అటు అమ్మ తన తమ్ముడు భర్త ఒకటైపోయి తనని వేరు చేసినట్టుగా అనిపిస్తోంది ఈ సందర్భంలో మటుకు.
తన తమ్ముడు తనకి ఆస్తిలో భాగం ఇవ్వటానికి సుముఖంగా లేడన్న విషయం కూడా బయటికి వచ్చింది. ఇక్కడ అరవింద్కి ఇష్టం లేదా, తన మరదలు రోహిణికి ఇష్టం లేదా అన్నది స్పష్టంగా తెలియటం లేదు. అరవింద్కి ఇష్టం ఉన్నా రోహిణి వాడి మనస్సుని మార్చేసి ఉంటుంది. భార్య చెప్పే ప్రతి మాట వినేయటమేనా? సమయం సందర్భం ఉండక్కర్లేదా? అరవింద్ ఒకసారి బావగారికి ఫోన్ చేసి, మేం బోలెడన్న ఆర్థిక కష్టాలలో ఉన్నాం బావగారు, మీరేమో మహా ఐశ్వర్యవంతులు అంటూ మాటలు నానుస్తూ అనేసి అర్ధాంతరంగానే ముగించాడట సంభాషణని. మీ తమ్ముడు నీతో చెప్పడానికి పాపం మొహమాట పడుతున్నట్టు ఉన్నాడు. అఫ్కోర్స్ నాతో చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాడనుకో పాపం. ఆ ఇబ్బంది పడటం చూస్తే పాపం తనకి నీకు వాటా ఇవ్వాలన్న ఆ అభిప్రాయం మనస్ఫూర్తిగానే ఉంది అనిపిస్తోంది అన్నాడు విశ్వనాథం 2 రోజుల క్రితం భార్యతో. ఆ మాట విన్న వెంటనే భగ్గుమన్న విరజ, మీరు అనుకున్నట్టు కాదు ఆ తడబాటు. అన్యాయంగా ఇవ్వను అన్న మాట అనవలసి వచ్చినందుకే ఉంటుంది ఆ తడబాటు అంది. నిజానికి అన్యాయం చేయదలుచుకున్నవాడు నిర్లజ్జగా ఆ మాటని ఖరాఖండిగా ఆ అన్యాయాన్ని న్యాయమన్నట్టుగా చిత్రీకరిస్తూ ఇక నా మాటకి తిరుగులేదన్నట్టుగా చెబుతారు. పాపం అరవింద్ ధోరణి చూస్తే అలా లేదు. చేస్తున్నది చిన్న ఉద్యోగం, ఆ పొలం మీద వచ్చే ఆదాయం మాత్రం అంతంత మాత్రం. కొడుకుని అమెరికా చదువు కోసం పంపించడానికి బోలెడంత ఖర్చయిందా పాపం? మీ అమ్మగారి జీవితం గడవాలా? ఇంకా పెద్ద వయసులో వైద్యానికి సంబంధించిన అవసరాలు ఎలా వస్తాయో చెప్పలేం అన్నాడు విశ్వనాథం. మీరు ఈ విషయంలో నన్ను ఒప్పించడానికి చేసే ప్రయత్నాలన్నీ వృధాగానే మిగిలిపోతాయి. అనవసరంగా శ్రమ పడకండి. విరజ మాట తీరికి విశ్వనాథం విస్తుపోయిన మాట నిజం. ఆస్తిలో వాటా మీద ఉన్న విపరీతమైన మమకారం ఆమె చేత అలా మాట్లాడిస్తోందని విశ్వనాథానికి అర్థమైంది. అరవింద్ అభిప్రాయం సత్యం. తాము ఐశ్వర్యవంతులే. ఇప్పుడు తండ్రి ఆస్తిలో విరజకి వచ్చే వాటా తనకంత లెక్కలోనిదేం కాదు. ఆ డబ్బుతో వజ్రాలహారం కొనుక్కుని నాన్నగారి గుర్తుగా అలంకరించుకుంటానంటోంది విరజ. అన్నట్టు కస్తూరి జీతం పెంచమంది అని గొడవ చేస్తోందన్నావు కదా, కుదరదని చెప్పి 4 చివాట్లు పెట్టావా లేదా అన్నాడు విశ్వనాథం. చెప్పాను. పిల్లలిద్దరూ అమెరికా వెళ్ళిపోయారు. ఇంట్లో ఇద్దరికీ పనేం అంతగా ఉంటుందని, అందుకే ఈ సంవత్సరం జీతం పెంచను, వచ్చే సంవత్సరం పెంచుతానులే అని కూడా చెప్పేశాను అంది విరజ. ఖచ్చితంగా చెప్పేశావా? మళ్ళీ మళ్ళీ అడగకుండా అన్నాడు విశ్వనాథం. అంది. కానీ పిల్లలు వెళ్ళిపోయినంత మాత్రాన ఇల్లు చిన్నదైపోదుగా విరజ అన్నాడు. అంటగిన్నెలు తగ్గిపోవు అంది విరజ. గిన్నెలు తగ్గాయన్న విషయం పెరుగుతున్న ధరలకి తెలియదుగా. నువ్వు వజ్రాల నెక్లెస్ కొనుక్కోవాలనుకున్నట్టుగా తను పాపం తన పసుపుతాడని బంగారంగా మార్చుకోవాలనుకుంటోందేమో అన్నాడు విశ్వనాథం. నా వజ్రాల నెక్లెస్కి దాని పుస్తెల తాడికి పోలికేమిటి? మీరు బొత్తిగా ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. విరజ భర్త మీద కోప్పడింది. విశ్వనాథం గాఢంగా నిట్టూర్చినట్టు నటిస్తూ ఒక మాట అన్నాడు. విరజ, నీకో విషయం తెలుసా? సంతోషం యొక్క స్వరూపం, అనుభూతి ఎవరికైనా ఒకటే. వాటికి కారణమయ్యే విషయాలు, వస్తువులు వేరు కావచ్చు. మనం బెంజుకారు కొనుక్కుని ఎంత ఆనందపడతామో, కస్తూరి తన కొడుక్కి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొని అంతే ఆనందపడగలదు. భగవంతుడు చాలా దయామయుడు. సంతోషం, బాధ, వీటి అనుభూతి స్థాయి ఎవరికైనా ఒకటే అన్నాడు విశ్వనాథం. అసలే ఏదో పేరు చెప్పి అది డబ్బులు అడుగుతూనే ఉంటుంది అంది విరజ మళ్ళీ. పని చేసే కదా, లేకపోతే పని చూపించే కదా అడుగుతుంది అన్న విశ్వనాథం మళ్ళీ భార్యని తన దారిలోకి తెచ్చుకోవాలన్నట్టుగా మళ్ళీ అన్నాడు. ఎన్ని చీరలు ఇస్తూ ఉంటావు, మధ్యలో పని మానేసిన డబ్బులు కత్తిరించవు. ఒక్కో రోజు మనం బయటికి వెళ్ళి తింటే తోవడానికి సామాన్లంటూనే ఉండవు అన్నాడు. అవును, ఇప్పటికి గ్రహించారు. అసలు ఈ పని మనుషులకి అసలు విశ్వాసం అంటూ ఉంటేగా. పక్కనేమన్నా చీపురు పుల్ల తీసి పక్కన పెట్టిన దానికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు అడుగుతుంది. పైగా ఆ కుండీల్లో గడ్డి మొక్కలు పీకనా, బకెట్లు కడిగి పెట్టనా అని వాటి మీదకి నా దృష్టిని మరల్చి పని చేసుకుని డబ్బులు పట్టుకుపోతుంది. అబ్బాబాబా, డబ్బు పిచ్చి ఎక్కువ. మన దగ్గర నుంచి ఎలా డబ్బులు దండుకుందామా అనే ఎప్పుడు దాని ధ్యాస.
విసుగ్గా అంది విరజ. జీవితం తిండి పట్ట సమృద్ధిగా ఉండి సాఫీగా సాగిపోతున్నప్పుడు కూడా ఇంకా డబ్బు కోసం ఈ పీకులాట ఎందుకో? ఎవరి స్థాయిలో వాళ్ళకి సంతృప్తిగా ఉండాలి కదా. 10 ఇళ్లలో పని చేసుకుని బ్రతికే కస్తూరికి 10 అంతస్తుల మేడ కట్టుకోవాలన్న కోరుకుంటే ఎలాగా? విశ్వనాథం తన స్వరం నిండా విసుగుని బాగా దట్టించి అన్నాడు. అదిగో ఆ అత్యాశ వల్లే ఆ పీకు తినటం. ఏ పని లేకపోతే మన పక్కన ఖాళీ సైట్లో పెరిగే పిచ్చి మొక్కలు పీకుతానంటుంది. ఆ మొక్కల్లో పాములు ఉంటాయంటుంది. ఎంతో భయపడడానికో తెలుసా? ఓ 200 ఇయ్యమ్మా పీకినందుకు అంటుంది. ప్రతి నెల మొక్కలు పీకనా అని అడగడమే. భర్త విశ్వనాథం తన మాటకి సై అంటూ ఉండటంతో మరి కాస్త ఉత్సాహంగా అంది విరజ. మొత్తానికి నిన్ను తెగ విసిగిస్తోందంటావు అన్నాడు విశ్వనాథం. అంతేగా మరి అంది. మనం కూడా మీ తమ్ముణ్ణి ఇలాగే విసిగిస్తున్నాం అనిపిస్తోంది విరజ అన్నాడు. ఇదా సంగతి? ఈ మాట చెప్పటానికా నన్ను ఇంతసేపు వాగించారు? కస్సుమన్నట్టుగానే అంది. చెప్పటానికి మాత్రమే కాదు, అర్థమయ్యేలా చేయాలని. మన దగ్గర కావలసినంత సంపద ఉండి కూడా కస్తూరి పదే పదే అడుగుతోందని అంత విసుక్కుంటున్నావే. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మీ తమ్ముడు సంపన్నురాలేవైనా నువ్వు ఆస్తిలో వాటా కావాలని వేధిస్తుంటే నిన్ను ఒక కస్తూరినే చేస్తాడు మరి అన్నాడు విశ్వనాథం జాగ్రత్తగా ప్రతి మాటని ఒత్తి పలుకుతూ. అబ్బబ్బబ్బా, మీ కస్తూరి ధోరణితో నాకు ఒళ్ళు మండిపోతోంది. అయినా నా తమ్ముణ్ణి అడుగుతున్నది నా హక్కు గురించి అంది. కస్తూరికి ఉంది ఆ హక్కు. కస్తూరికే కాదు, పనిచేసే ప్రతివాడికి ప్రతిఫలాన్ని ఆశించే హక్కు ఉంటుంది. పని చేయకుండా డబ్బులు ఎప్పుడూ అడగలేదుగా కస్తూరి నిన్ను అన్నాడు. విరజ ఆలోచనలో పడింది. విశ్లేషణలలో కస్తూరి కన్నా ఒక మెట్టు కిందే అన్నట్టుగా అనిపిస్తోంది కూడాను. తను లేనివాడికి ఆశించే హక్కు ఉంటుంది, ఉన్నవాడికి ఆదుకునే బాధ్యత ఉంటుంది అన్నాడు మళ్ళీ విశ్వనాథం. నేను ఫలానా పని చెయ్యి అని చెప్పినప్పుడు చేసి డబ్బులు తీసుకోవాలి కానీ ఇంట్లో ఏదో ఒకటి చూపించి ఆ పని చేయనా ఈ పని చేయనా అని వెనకాల పడి అడగటం ఏమిటసలు? అది కరెక్టేనా? విరజ విసుగ్గా అంది. తను అరవింద్ని ఆస్తిలో వాటా అడుగుతున్నప్పటి నుంచి గమనిస్తోంది తన భర్త కస్తూరి ప్రస్తావనని ఎక్కువ తీసుకురావటం. ఒకసారి కస్తూరిని సమర్థిస్తూ, ఒక్కోసారి తనని సమర్థిస్తూ, కస్తూరి పట్ల తన మనస్సులో మాటలన్నిటినీ బయటికి కక్కించాలన్నట్టు. ఓ 10 రోజుల తర్వాత విరజ అంది కస్తూరితే. ఏమే కస్తూరి, 10 రోజుల నుంచి చెబుతున్నాను, మధ్యాహ్నం వేళ ఎప్పుడో ఓసారి వచ్చి ఆ బాత్రూములన్నిటినీ శుభ్రంగా కడిగి పెట్టమని. అసలు నీకు పట్టినట్లుగా లేదే అంది. అమ్మా, మీకు చెప్పినాం గందా, మా ఆడబిడ్డ తన తమ్ముడు కష్టాల్లో ఉన్నాడని వాళ్ళకున్న ఇళ్లల్లో ఒక ఇల్లు తమ్ముడికి రాసిచ్చేసింది. పోతా పోతా 4 పోర్షన్ల ఇల్లమ్మా అది. అద్దెలొస్తున్నాయి. మీరు ఈ ఎక్స్ట్రా పనులన్నీ ఏరే వాళ్ళతో చేయించుకోండమ్మా. నెల నెల మీరిచ్చే జీతం చాలు నాకు అని. విరజకి ఆ మాటలు ఎక్కడో సూటిగా తాకాయి, చెంపపెట్టిలా కూడా అనిపించాయి. ఆలోచనలో కూడా పడింది. భర్త పదే పదే కస్తూరి విషయం ప్రస్తావించడం, దాన్ని విశ్లేషించడం కూడా ఆమెకి ఇప్పుడు స్పష్టంగా జ్ఞాపకం వస్తూ ఏదో అర్థాన్ని పరమార్థాన్ని తెలియజెప్తున్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు తను తన భర్త చేత ఇప్పుడు నువ్వు కస్తూరిలా అనిపించుకోవాలి అన్న నిర్ణయాన్ని తీసుకుంది. తమ్ముణ్ణి ఇంకా ఆస్తిలో భాగం కావాలని తను ఇబ్బంది పెట్టకూడదన్న నిర్ణయాన్ని స్థిరంగా తీసుకుంది. సమాప్తం. ఇదండి కథ. మరి ఈ కథ మీకు ఏమనిపించిందో, ఎలా అనిపించిందో మీ కామెంట్స్లో మీరు తెలియజేస్తే నేను చాలా ఆనందపడతాను. ఇలాగే మరి ఈ కథ నచ్చితే నా తెలుగు కథా స్రవంతిలో ఉన్న సీరియల్స్ అవన్నీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. మీరు మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే మీరు పెట్టే ఒక లైక్ ఇంకా కొంతమందికి ఈ కథల్ని చేర్చే అవకాశాన్ని కూడా ఇస్తుంది. మరి ఆ పని చేస్తారా? థ్యాంక్ యూ.